ఆయన్ని ఏ స్టైల్లో ఊహించుకుంటారు అంటే ఫైట్ సీన్లు కానీ డాన్సులు కానీ ఇవన్నీ కూడా బాలయ్య బాబు గారికి ఒక సపరేట్ స్టైల్ ఉందన్నమాట. అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా కూడా ఇంటర్వెల్ దాకా ఒక క్యారెక్టరైజేషన్, ఇంటర్వెల్ దగ్గర నుంచి డాకు మహారాజ్ అనేది వేరే ట్రాక్ అనేది రివీల్ అవుతుంది. సినిమాలో నలుగురు హీరోయిన్స్ వీళ్ళందరినీ కూడా చాలా బ్రహ్మాండంగా అసలు స్టోరీని ఎంత బాగా నరేట్ చేశారంటే బాబీ గారు చాలా అవుట్పుట్ అనేది చాలా కరెక్ట్గా ఉందండి. ఎక్కడ ల్యాగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ దాకా ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎలాంటి సీక్వెన్స్ కనెక్ట్ అవుతారు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. అంటే డైలాగ్ వర్షన్స్ కానీ ఫైట్ సీక్వెన్స్ కానీ అంటే మ్యాగీ ఫైట్ కానీ బాలయ్య బాబు గారు స్టైల్ అంటే కొంచెం మ్యాన్స్ నౌస్ అనేది టచ్ అవుతుంది. ప్రతి బాక్స్లో ఆయుధాలు పెట్టుకుంటారు, కానీ మా బాలయ్య బాబు గారు మ్యాన్స్ నౌస్ ఒక క్వార్టర్ పెట్టుకుంటారు అనమాట. అసలు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండి సినిమా అంతా కూడా. అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా సంక్రాంతికి ఒక మంచి సినిమా చూసామనే అనుభూతి అయితే మాత్రం అందరికీ కలుగుద్ది. సినిమా చూసినంత వరకు నాకు అనిపించింది ఏంటంటే బీజిఎం వర్కౌట్ అయిపోయింది. తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం షేక్ అయిపోయినాయి. చెప్పాలంటే ఏంటి ఎలివేషన్స్ వచ్చినప్పుడు ప్రతి సాంగ్కి కూడా ప్రతి బీజిఎం కూడా చాలా మంది కనెక్ట్ అయిపోయారు. మా అందరికీ కూడా గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని సీన్లకి. ఎందుకంటే అది ఫైట్ చేయకపోయినా ఆయన నడుచుని వచ్చినా కూడా నడిచి వచ్చే సీన్లు కూడా ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారంటారా బాబు అనిపించింది. అఖండాకు చూసాము, వీరసింహారెడ్డికి చూసాము, ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకు అనిపించింది. ఒకటే చెప్తూ ఉంటారు మనకి తమన్ గారు, ఏదన్నా ఇన్సూరెన్స్ ఉంటే చేయించుకోండి థియేటర్లకి, లేదంటే బాక్స్లో ఏదైనా రిపేర్లు ఉంటే కొంచెం చేయించుకోండి అంటే ఎనరేళ్ళు. కానీ ఆల్రెడీ 2 థియేటర్లో ఊగిపోతున్నాయి బాక్సులు. చిన్నపిల్లలు తొల్ల కొడుతున్నారండి. బాలయ్య బాబు అంతలా పూనేశాడు. రేపు పొద్దున ఎవడైనా మందు అలవాటు ఉన్నవాడు మ్యాచ్ నౌస్ తాగి బాలయ్య బాబు గారు సినిమా చూస్తాడు. చిన్నపిల్లలు 5 రూపాయలు మ్యాగీ చేసుకుని అరే అక్కడ బాలయ్య బాబు గారు ఫైట్ చేశారుగా మనం కూడా అలా చేయొచ్చు అని కొత్త ట్వింకిల్ షాట్లు అండ్ పాప క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా పండగకి మాస్ హిట్ అని చెప్పొచ్చు. మీరు కూడా తొందరగా వచ్చండి. ఓకేనా, బాయ్.